అందరికీ నమస్కారం అండి. వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా 2 ఛానల్స్ ఉన్నాయి. శ్రీ సాయి మహి, శ్రీ సాయి మహి 2 ఇలా 2 ఛానల్స్ ఉన్నాయండి. మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్. మీరు ఒక్కసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్, అలాగే శివపురాణం, అలాగే దేవాలయాలు చరిత్రలు, అరుణాచల మహత్యము, శివపురాణం, వెంకటేశ్వర స్వామి మహత్యము, శ్రీ సాయి సచ్చరిత్ర, భగవద్గీత, అలాగే గరుడ పురాణం, ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి. అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ 2 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. సింహరాశి వారికి 24, 25, 26 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు డబ్బు దూసుకురాబోతుంది. అలానే మీ సమస్యలన్నీ కూడా పోబోతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఈ సింహరాశి వారికండి మనం చూసుకున్నట్టయితే కొద్దిగా అంటే ఏంటంటే ఇబ్బంది ఉంది. అలానే కాకుండా కొంచెం అంటే బాధపడిపోతున్నారు కదా, కొంచెం డబ్బు రావటం లేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదండి. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు మీకు పుష్కలంగా దైవానుగ్రహం కలిగి డబ్బు దూసుకురాబోతుంది. మీరు ఆశించినంత డబ్బు మీరు పొందగలుగుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు ముఖ్యంగా అండి దైవారాధన చేసుకుంటే చాలా మంచిది. డబ్బు రావడంతో పాటు మీకు అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే మీ సమస్యలన్నీ కూడా పోయే సమయము, అలాగే దైవానుగ్రహం పొందే సమయం అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుకనండి, ఈ 3 రోజులు కూడా వీలుంటే మీరు అంటే మీ ఇష్ట దైవాన్ని అంటే దర్శించుకోండి. లేదంటే కనుక మీ కులదేవత కావచ్చు, మీ గ్రామ దేవతలు కావచ్చు, ఎవరైనా సరే వారికి ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే చిన్న నైవేద్యమైనా సరే చేసి పెడితే మీకేంటంటే కనుక రావాల్సిన టెండర్లు, ముఖ్యంగా ఎవరికైతే టెండర్ల పనులు చేస్తూ ఉంటారో, అలానే కాకుండా ఏంటంటే ఇలా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కొంచెం డబ్బుకు ఎక్కువగా ఇబ్బంది ఉండి డబ్బు వచ్చే అంటే ఆనవాళ్ళు ఉంటూ ఉంటాయి కదండి. ఇప్పుడు డబ్బు వస్తుంది, ఒక 3 రోజుల్లో చేతికి అందుతుంది అన్నట్టుగా హోపు పెట్టుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల ధనం వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఈ 3 రోజుల్లో క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ జాగ్రత్తను వహించండి. అలానే కాకుండా ఇష్టదైవానికి మీరు ఏంటంటే కనుక ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టండి. లేకపోతే ఏంటంటే కనుక మీరు అంటే ఇలా నార్మల్గా అమ్మవారికి అంటే సమర్పించుకోండి. ఇలా ఏదైనా సరే అంటే ఒక అరటిపండు కానీ నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించినా, లేదంటే మీ చేతుల ద్వారా నైవేద్యం చేసి పెట్టి అమ్మవారిని చక్కగా అంటే దీపధూపాలతో మీరు అంటే పూజించుకుంటే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక సింహరాశి వారికి ఏంటంటే కనుకనండి డబ్బు దూసుకురాబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొంచెం దుఃఖంలో ఉన్నారు, ఆ దుఃఖం కూడా పూర్తయ్యే అంటే సమయం వచ్చిందని ఒక రకంగా చెప్పొచ్చు. 24వ తేదీన మనం చూసుకున్నట్టయితే 24వ తేదీనండి ఇప్పుడు పోయిన రోజుల కంటే కూడా 24వ తేదీ కొంచెం ప్రశాంతత ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పనులు ఊపందుకుంటాయి. పనులలో బాగా ఏంటంటే కనుక కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే పనులన్నీ కూడా అండి మీకు అనుకూలిస్తాయి. పనుల పరంగా ఏంటంటే చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. మీకు ఏంటంటే కనుక ఉన్నదల్లా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది. పని పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆలోచన పెరుగుతుంది, కొంచెం టెన్షన్ ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి అది చూసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ముఖ్యంగా విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలించే సమయం. విద్యలో బాగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీకు కొంచెం ఆనందంగా ఉంటుంది, కానీ కొంచెం టెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అంటే కొన్ని చిన్నపాటి దూరాలు పెరిగాయి కదా, ఆ దూరాలు కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి మీకంతా కూడా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ధనానికి ధనం వస్తుంది. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. సింహం లాగా ఏంటంటే కనుక ఈ 3 రోజులు
కూడా మీరు గర్జిస్తారని చెప్పొచ్చు. ఎక్కడ ఉన్నా కానీ మీరే కనిపిస్తూ ఉంటారు. అంటే అందరికీ మీరే కనిపిస్తారని కాదు, చక్కగా ఏంటంటే కనుక ధనంలో దూసుకుపోయే అవకాశం అయితే ఉంటుంది. కొత్త టెండర్లు వస్తాయి, టెండర్ల పరంగా లాభం కలుగుతుంది. అలానే కాకుండా చీటీల పరంగా కూడా మీకు లాభం కలుగుతుంది. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి. అలానే కాకుండా ప్రమోషన్స్ వల్ల కూడా మీకు మంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, బోనస్ దొరికే అవకాశం ఉంటుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఏంటంటే కనుక ధనం మీ చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏంటంటే కనుక ఇలా నార్మల్గా మనం ఏంటంటే కనుక సొంతంగా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఇలా ఏంటంటే కనుక వృత్తులు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా లాభ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఇలా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 24వ తేదీ బాగా అనుకూలిస్తుంది, చక్కగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చూసుకొని జాగ్రత్త వహించుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా 25వ తేదీ అయితే మీకు ఏంటంటే కనుక కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే కనుక పనులు ఇంకా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు, బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బయటికి వెళుతారు, స్నేహితులతో చక్కగా ఆనందంగా గడుపుతారు, కుటుంబ సభ్యులతో ఏంటంటే ఆనందంగా గడిపే సమయం అని చెప్పొచ్చు. అలానే కాకుండా పనుల్లో ఏంటంటే మీకు కొంచెం అంటే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. పనుల వల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని నలుగురు గుర్తిస్తారు, గౌరవిస్తారు, చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ 25వ తేదీ నుండి 6 గంటల సమయంలో ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులు ఏంటంటే కనుక మిమ్మల్ని మోసగించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మొదటి వ్యక్తి పేరు వచ్చేసి ఏంటంటే కనుక జే అక్షరం అండి. రెండో వ్యక్తి పేరు వచ్చేసి ఏంటంటే కనుక మీకు సంబంధించిన లెటరే, అంటే మీ రాశిని బట్టి మీకు స్నేహితులు ఒకవేళ ఉన్నట్టయితే ఆ వ్యక్తుల వల్ల కూడా మీరు ఇక్కడ మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద నష్టం అయితే జరగదు, కానీ కొంచెం చిన్నపాటి నష్టం అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్లతో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది, చక్కగా అనుకూలిస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా బాగుంటుందండి. కొంచెం చిన్న సమస్యలు ఉంటాయి, అవేంటంటే కనుక మీరు తీర్చుకోగలుగుతారు. ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. మిగతాదంతా కూడా ఈ 2 రోజులు అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పట్టిందల్లా బంగారం కాబోతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, తప్పనిసరిగా అండి మంచి ఫలితాలను చూస్తారు. ఈ 2 రోజుల్లో మీరు ఏంటంటే కనుక విందు వినోదాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల్లోనే మీరు శుభకార్యాలకు కూడా వెళతారు. అలానే కాకుండా సింహరాశిలో ఉండే ఆడవాళ్ళు కూడా అండి చక్కగా ఉంటారు. అంటే పోయిన రోజుల్లో దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం అంటే ఆ దుఃఖాన్ని దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది. అలానే కాకుండా అలా మనకేంటంటే కనుక భార్యాభర్తల వల్ల కూడా కొంచెం లాభం కలుగుతుంది. అంటే మీ భార్య వల్ల సింహరాశిలో ఉండే వాళ్లకు లాభం కలిగే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే ఏంటంటే పిల్లల్లో ఉండే కొద్దిపాటి అంటే అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ తీరిపోతాయి. 25వ తేదీ కూడా మీకు అనుకూలించే రోజు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, చక్కగా ఉంటుంది. అలానే కాకుండా 25వ తేదీ నుండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సీటు బెల్ట్ పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇక్కడ గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ గాయాల నుంచి బయటపడాలంటే వాహనం నడిపేటప్పుడే జరిగే ప్రమాదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఏంటంటే జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వాహనం నడిపేటప్పుడు చూసుకోండి. అలానే కాకుండా మీరు తొందరగా వెళ్ళేసి అంటే లేనిపోనివి తెచ్చుకునే దానికంటే కూడా కొంచెం స్లోగా వెళ్ళండి, స్లోగా డ్రైవింగ్ చేయండి. అంటే డ్రైవింగ్ వల్లనే జరుగుతుందని కాదు, ఇక్కడైతే వాహనం నడపడం వల్ల జరుగుతుంది అని మనకైతే మీ రాశి పరంగా అంటే చెప్పబడుతుంది. కాబట్టి అదొకటి చూసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక 26వ తేదీ 6వ తేదీ కూడా అండి కొంచెం కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే కనుకనండి ఎంత బిజీగా ఉంటారంటే కనుక తినడానికి కూడా సమయం దొరకనంత బిజీగా ఉంటారు. అంటే బిజీ అంటే కనుక అందరు ఇలాగే ఉంటారని మనం చెప్పలేము. కొద్దిపాటి ఈ సింహరాశిలో ఉండే వాళ్ళైతే చాలా బిజీగా ఉంటారు, పనులు ఎక్కువగా పెరిగిపోతాయి అనమాట. పనుల వల్ల ఏంటంటే కనుక ప్రెషర్ కూడా పెరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కనుక ఇరిటేట్ అవుతారండి, మాటికి ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా మాట్లాడితే కోపం రావటం, ఏదైనా ఎవరైనా చెప్పితే అది వినకపోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రోజు అంటే 26వ తేదీ రోజు. కాబట్టి ఇది ఒక్కటి మీరు చూసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా అంటే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంతా కూడా అనుకూలించే సమయం విద్యార్థులకు కావచ్చు, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్లకు కూడా అనుకూలించే సమయం. ఈ సింహరాశిలో ఉండే వాళ్ళకైతే బ్రహ్మాండంగా యోగించే సమయం అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు, బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్లుప్తంగా ఇక్కడ ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఉంది. దైవ అనుగ్రహం వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇది చూసేసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. బ్రహ్మాండమైన ఫలితాలను అయితే పొందుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు దైవ అనుగ్రహంతో దూసుకెళ్తారు. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా లభిస్తుందండి. ధనాన్ని
ధనానికి సంబంధించిన సమస్య తీరిపోతుంది. ధనం అనేది మీ చేతికి రావటం అనేది మీరు అంటే చూడగలుగుతారు. అలానే కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు కూడా మీకు తెలుస్తాయి అనమాట. అంటే ఆశ్చర్యపోయే విషయాలంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువగా ఆశ్చర్యపోయేవి కాదు, కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి. ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. కొన్ని అంటే మీరు ఊహించని పనులు కూడా జరిగే అవకాశం అయితే ఈ 3 రోజుల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు కూడా మీకు చక్కగా యోగించే రోజులని చెప్పొచ్చు. దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఏంటంటే గ్రహ బలాలు కూడా చక్కగా ఉన్నాయి. చాలా అంటే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే కనుకనండి శత్రువులు కొంతమంది మిత్రులుగా మారుతారు, కొంతమంది ఏంటంటే కనుక శత్రువులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరేంటంటే కనుక గట్టిగా మాట్లాడతారు కాబట్టి మీ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ మాటల వల్ల కొంతమంది ఏంటంటే కనుక బాధపడే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీ మాటలు కొంతమంది నచ్చక మిమ్మల్ని దూరం పెట్టేవారు కూడా ఉన్నారు, మీలోనే మీ కుటుంబ సభ్యులు అని చెప్పొచ్చు. కాబట్టి అది చూసుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడండి, గట్టిగా అరిచి మాట్లాడకండి. మీరు మాట్లాడితే ఎదుటి వాళ్ళు భయపడేలాగా కాకుండా కొంచెం ఎదుటి వాళ్ళు కూడా అంటే వినేలాగా మాట్లాడుకోండి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే మిగతా అదంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచి ఫలితాలను పొందుతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇబ్బంది పెట్టింది కదా, ఆ ప్రాబ్లం కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్య బారి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే మీకు వీలుంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా సరేనండి, మనం గుడికి వెళ్ళినప్పుడు అంటే దైవాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడ పేదవారు ఉంటూ ఉంటారు, చాలా బీదవారు ఉంటూ ఉంటారు. అంటే ఒక ఏజ్లో ఉండే వాళ్ళు, చిన్న వృద్ధులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి మీ చేతుల ద్వారా అంటే మీ చేతుల గుంట ఒక 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ దానం చేయండి. దానం చేయటం వల్ల సంపాదన పెరుగుతుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దానం చేయటం వల్ల మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి మీ రాశి పరంగా మీకు వీలుంటే ఇలా దానం చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలతో ఇంకా మీరు దూసుకు వెళ్తారండి.